హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ట్రైన్లో వెళ్తున్నాము. 6:10కి ట్రైన్ స్టార్ట్ అయింది. కరెక్ట్గా ఇదే వందే భారత్ ట్రైన్. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ట్రైన్ ఎక్కిన 10 మినిట్స్కి పేపరు, వాటర్ బాటిల్ ఇచ్చారు. హాఫ్ అన్ అవర్కి హాట్ వాటర్, కాఫీ, టీ, బిస్కెట్ ఇచ్చారు. కాఫీ, టీ ఇచ్చారు కదా, టేస్ట్ ఈజ్ ఓకే. ఇప్పుడు టిఫిన్ ట్రై చేద్దాం. స్వీట్ రవ కేసరి ఇచ్చారు, 2 వడలు, పొంగలి, సాంబార్, చట్నీ, వెనీలా మఫిన్, అదే కప్ కేక్ అంటారు కదండి, అది ఇచ్చారు టిఫిన్లో. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. టిఫిన్ టేస్ట్ అయితే బాగుందండి. వడ, పొంగలి, సాంబార్, చట్నీ అన్నీ బాగున్నాయి, కానీ కొంచెం క్వాంటిటీ అయితే తక్కువ ఉంది. ఇప్పుడే 12:30కి మీల్స్ సర్వ్ చేశారు. ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. లో ఇచ్చిన ఐటమ్స్ రైస్, పన్నీర్ కర్రీ, దాల్, చపాతీ, దొండకాయ, పికిల్, కర్డ్, వైప్స్. ఒకసారి టేస్ట్ చూద్దాం మనం. లంచ్ తర్వాత ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారండి. లంచ్ టేస్ట్ కూడా బాగుంది. ఓకే, బాయ్. కరెక్ట్ టైంకి ఓ నమో వెంకటేశాయ. కరెక్ట్ టైంకి వందే భారత్ ట్రైన్ రీచ్ అయ్యాము తిరుపతికి. రైల్వే స్టేషన్ తిరుపతి దిగిన తర్వాత ఎదురుగుండా విష్ణు కాంప్లెక్స్ అని ఉండిద్ది. దాంట్లో సర్వదర్శనానికి టికెట్లు ఇస్తారు. ఈరోజు తీసుకుంటే రేపు నైట్కి 9 o'clockకి దర్శనం టికెట్లు ఇచ్చారు. ఇదేనండి విష్ణు నివాసం గేట్ 1 ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వెళ్తే మనకి టోకెన్స్ ఇస్తారు సర్వదర్శనానికి. ఇటువైపు టోకెన్ తీసుకుని వస్తాం. శ్రీవాణి టికెట్స్కి క్యూ లైన్ ఇది. ఇప్పుడు 2:30 అయ్యింది. ఆల్రెడీ ఇంత లైన్ ఫామ్ అయింది. శ్రీవాణి టికెట్స్కి మేము మార్నింగ్ 2:30కి లైన్లోకి వస్తే ఇప్పుడు టికెట్స్ ఇష్యూ చేశారు. ప్రజెంట్ స్టేటస్.